కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయన కూతురు నివేదితను గెలిపిస్తాయని చెప్పారు. స్థానిక ప్రజల ఆదరణ, కార్యకర్తల అభిష్టం మేరకే సాయన్న కుటుంబానికి కేసీఆర్ టికెట్ కేటాయించారని చెప్పారు. కార్యకర్తలు, నాయకులంతా కలిసి నివేదిత గెలుపు కోసం పనిచేస్తామంటున్న శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల జోరు నడుస్తుంటే కంటోన్మెంట్లో మాత్రం ఉప ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఈ ఉప ఎన్నిక ఏ విధంగా సాగుతుంది, ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్న దానిపై మనతో మాట్లాడేందుకు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా నడుస్తుంది ప్రచారం? కంటోన్మెంట్కు మళ్ళీ మీరు కైవసం చేసుకునే అవకాశం ఉందా? 100% కంటోన్మెంట్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైంది. మా అభ్యర్థి నివేదిత గారు ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. కంటోన్మెంట్లో సాయన్న గారు చేసినటువంటి ఒక సేవలు ప్రజల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కంటోన్మెంట్లో ఎక్కడబోతోంది. ఎందుకు నివేదిత రెడ్డికి టికెట్ ఇచ్చారు? మళ్ళీ సెంటిమెంట్ నేను నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా? సెంటిమెంట్ అనే విషయం కాదు. కంటోన్మెంట్లో ఒక 3 దశాబ్దాల పాటు సాయన్న గారు సేవలు చేశారు. ఇక్కడ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు సేవ చేశారు. వాళ్ళకు ఇండ్లు ఇప్పించడంలో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో కానీ, ఒక తలలో నాలుకలాగా ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిలాగా, అన్నగా తమ్మునిగా ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో ఒక గొప్ప ప్రజాదరణ ఆయనకు ఉంది. ఆయన కుటుంబం నుంచే, అంటే వారి కూతురికి టికెట్ ఇచ్చాం లాస్ట్ టైము. 3 నెలలకే అమ్మాయి చనిపోయింది. కాబట్టి వారి కుటుంబాన్ని సేవ చేస్తామని చెప్పేసి నివేదిత గారు ముందుకు వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మేరకు, ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన మేరకు, కార్యకర్తలందరూ అభిష్టం మేరకు నివేదిత గారిని కేసీఆర్ గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. గత ఎన్నికలకు డిఫరెన్స్ ఉంది. మేము అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామంటూ గతంలో హామీ ఇచ్చి ఇక్కడ ప్రచారం చేసిన సందర్భం. కానీ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఏ అంశంతో, ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఒకటి ప్రధానంగా పోయిన 3 దశాబ్దాల పాటు, 30 సంవత్సరాల పాటు సాయన్న గారు ఈ ప్రాంతానికి చేసిన సేవ ప్రజల మనసుల్లో ఉంది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సాయన్న గారి సేవ ఉంది. వారి కుమార్తె మరొకసారి ప్రజల మద్దతు కోసం ముందుకు వస్తున్నారు. బలమైన కార్యకర్తల బృందం ఉంది ఇక్కడ కార్యకర్తలందరూ కూడా కమిటెడ్ కార్యకర్తలు. ఉద్యమకాలం నుంచి కంటోన్మెంట్లో పార్టీ వైపు నుంచి ఉన్నారు. చూసుకుంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కంటోన్మెంట్ అనేది మల్కాజ్గిరిలో ఒక పార్ట్. ఈ ఎన్నిక అక్కడ కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఎలా ఉంది? ఇక్కడ ప్రభావం ఉంటుంది, అక్కడ ప్రభావం ఉంటుంది. ఇటు ఆనుకునే సికింద్రాబాద్ కూడా ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల మీద కంటోన్మెంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఆ 2 నియోజకవర్గాలు ఈ కంటోన్మెంట్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తబోతుంది? కంటోన్మెంట్ నుంచి మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. రాయుడు లక్ష్మారెడ్డి గారు మా ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వారికి కూడా ఇదే మెజారిటీ కంటిన్యూ అయ్యే విధంగా చూస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం, ఒక ప్రత్యేక పరిస్థితులలో ఎమ్మెల్యే గారు ఎన్నుకున్న తర్వాత 82 రోజుల్లో చనిపోయినారు. కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక, వారికి ఇచ్చినటువంటి ఒక 5 సంవత్సరాలు, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి సీట్, ఇది 5 సంవత్సరాల కోసం. వారు మరణించారు కాబట్టి నివేదిత గారు ముందుకు వచ్చారు. ఈ సీటు మేము రిటైన్ చేస్తాం. ఇదే మెజారిటీ అక్కడ కంటిన్యూ చేస్తాం. ఇలా సికింద్రాబాద్లో కూడా బ్రహ్మాండంగా పద్మారావు గౌడ్ గారి ఒక క్యాండిడేచర్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిందని ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఆ ఇంపాక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ వేసుకెళ్ళి బాగా సంబంధ బాంధవ్యాలు వచ్చిపోవడాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ 2 చోట్ల పార్లమెంటు, ఇక్కడ 3 చోట్ల విజయం సాధిస్తాం. ఇది మనం మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గంలో మేము విజయం సాధించి తీరుతాం. సాయన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి. నేతల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, కమిట్మెంట్ కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తున్నారంటూ శ్రీధర్ రెడ్డి కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరామెన్ సదానంద్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.